హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ అజయ్. ఇవాళ నేను మీకు ఈవినింగ్ టీ టైం కోసం అని చెప్పి వెనిలా కేక్ చూపిస్తున్నానండి. ఇది 2-3 రోజులు నిల్వ ఉంటుంది. ఇంట్లో చేసిన కేకు. బయటది మనకి అన్ని రోజులు నిల్వ ఉండడానికి వాళ్ళు ప్రిజర్వేటివ్స్ వేస్తారు. మనం ఇందులో కేవలం వెనిలా ఎసెన్స్ వేసినా కూడా మనకి ఇంట్లోది ఎక్కువ కాలం నిల్వ ఉండదండి, కానీ హెల్తీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది నేను గోధుమ పిండితో చేయలేదు, శనగపిండితోని చేయలేదు, మైదాతోని చేయలేదు. కేవలం బొంబాయి రవ్వ తీసుకొని దాంతో చేశానండి. కేక్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని అది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. నేను ఏ కప్ అయితే చూపించానో అదే కప్పుతోటే అన్ని ఈక్వల్గా తీసుకున్నానండి. ఈ కప్పులోని ఒక 2 స్పూన్ల వెనిగర్ ఉంటుంది కదా, అది వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సేమ్ కప్పుతో సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను, సేమ్ కప్పుతో పాలు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి ఇప్పుడు సేమ్ కప్పేనండి షుగర్ని తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని అది వేస్తున్నానండి. అంటే నేను మిక్సీ పట్టకముందు సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి. దాన్ని మిక్సీ పట్టిన తర్వాత గ్లాసు డవ్వింది ఆ షుగర్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు సేమ్ కప్పుడు బొంబాయి రవ్వను కూడా తీసుకొని ఇలా జల్లించుకోవాలండి. ఇలా జల్లించిన దాంట్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నానండి. 1.5 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నానండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి ఇందులో ఒక 5 స్పూన్ల మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, ఈ మిల్క్ పౌడర్ అన్నది కూడా పాలపొడి, ఆ పాలపొడి కూడా వేసుకున్నానండి. ఈ పాలపొడి వేయడం వల్ల మనకి నార్మల్గా బేకరీలో తీసుకున్న కేక్స్ టేస్ట్ చాలా బాగుంటాయి కదా, వాళ్ళు పాల పౌడర్ వేస్తారండి. అందుకోసం అని చెప్పి నేను పాల పౌడర్ వేసాను. ఇది అంతా కూడా మొత్తం అంతా విస్కర్తో బాగా మిక్స్ చేసేసి ఇదిగోండి ఇలా ఇంత మందంగా ఉండాలి. ఇలా ఉన్నదాన్ని మనం ఇప్పుడు బేక్ చేసుకోవాలండి. నేను మీషో నుండి మొన్న సేల్ జరిగింది కదా, దివాళీ సేల్, అందులో నేను నాన్ స్టిక్ కప్ కేక్స్ ఇంకా బ్రెడ్ బేక్ చేసేది ఈ 2 కూడా తీసుకున్నానండి. ఈ రెండింటిని ఇప్పుడు నేను మీకు ఇందులో డైరెక్ట్గా అన్బాక్సింగ్ కూడా చూపించేస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు జస్ట్ 200 లోపలనే వచ్చేసాయండి 2 కలిపి. లింకులు నేను మీకు కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. 2 కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కూడా. దీంట్లోనే నేను బటర్ పేపర్ని పెట్టేసుకొని ఇప్పుడు నేను ఈ బ్రెడ్ దాంట్లోనే చేస్తున్నానండి కేక్ అన్నది. ఇందులోనే సగానికి పైన ఈ పిండి వేసేసుకొని తర్వాత మిగిలినంతా కూడా చిన్న చిన్న కప్పుల్లో వేసేసానండి. వేసేసి ఆల్రెడీ నేను ఈ ఓవెన్ ఉంటుంది కదా, ఓవెన్ని 180 degrees 10 minutes ప్రీ హీట్ చేసుకుని తర్వాత ఈ కేక్ కూడా పెట్టేసి మళ్ళీ ఒక 20 minutes అప్పర్ అండ్ లోవర్ రాడ్లు కూడా నేను ఆన్ చేసుకొని బేక్ చేశానండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి. మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఉన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి.